హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం 112వ నామం భవానీ. 3 అక్షరాల నామం. ఓం శ్రీ భవాన్యై నమః. ఉపాసనా నామం. నిన్నటి వరకు 111 నామాలలో అమ్మ స్వరూపాన్ని, అమ్మ ఆవిర్భావాన్ని, అమ్మ రూపలావణ్యాలని మొత్తం అంతా కూడా చెప్పుకొని ఆవిడకి శివ అని పేరు ఒకటి పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి ఇది భాష్య గ్రంథం, ఉపాసనా గ్రంథం. దీంట్లో అనేక రకాలైనటువంటి ఉపాసనలు ఇక్కడి నుంచి మొదలవుతాయి. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక, ఇక్కడి నుంచి మొదలవుతున్నటువంటి నామాలు చాలా దివ్యమైన నామాలు. ఇవి మొత్తం 20 దాకా ఉన్నాయి. 20 నామాలు. దీనంతా కూడా శాంభవి విద్య అని చెప్తున్నారు. 112వ నామం అయినటువంటి భవానీ దగ్గర నుంచి 131వ నామం అయినటువంటి శాంతిమతి వరకు మొత్తం కూడా శాంభవి విద్యగా చెప్తున్నారు. శాంభవి విద్యలో ప్రధానమైన తల్లి శాంభవి, విద్యారూపిణి భవాని. వీటిని ఉపాస్యనామాలు అంటారు. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి 111 నామాల్లో ఉన్న ఉపాస్య దేవత ఇందాక మనం చెప్పుకున్నట్టు శివ. శివ అనేది ఉపాస్యనామం. ఇది అత్యంత రహస్యమైన నామం. ఇక ఇక్కడ నుంచి చెప్పబోతున్నటువంటి విద్యలో ఉపాస్యనామం భవానీ. అక్కడ శివనామానికి, ఇక్కడ భవానీ అనే నామానికి అత్యంత శక్తి ఉంది. ఇంకొక రహస్యం ఏంటంటే అమ్మవారిది 9 సంఖ్య. 9 నవత్వం. నవ అనేదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి 9, రెండవది కొత్త అని చెప్తాం. ఎప్పుడు ఇది నిత్య నూతనమే. అందుకే నవ సరిపోయింది. 9 సంఖ్య పూర్ణ సంఖ్య. ప్రపంచం అంతా కూడా 9తోనే ఉంది. అలాగే అమ్మ 9 సంఖ్యలో తెలియజేసే నామాలు 2 ఉన్నాయి. అవి శివ, భవాని. లలితలో చెప్పబడుతున్న తల్లికి ప్రధానమైన నామాలు శివ, భవాని. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యా విభావయేవ భవానీం. లలితా సహస్రనామాల ద్వారా ప్రతిపాదించబడేటువంటి అమ్మవారి పేరు భవాని. అందుకే ఇంకొక ధ్యాన శ్లోకంలో కూడా మనం భక్త నమ్రాం భవానీం అని చెప్పుకుంటాం. ఇక్కడి నుంచి భకారనామాలు మనం పరిశీలించుకుంటూ ఉండాలి. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయని. భకార బాహుళ్యానికి ఒక ప్రాధాన్యత ఉంది. శ్రీనాథ మహాకవి హరవిలాసంలో భకారంతో ఒక పద్యం కూడా రాశారు. దానికి అక్షరతత్వవేత్తలందరూ కూడా వ్యాఖ్యానం చేశారు. భకారంతో కూడినటువంటి పద్యం కానీ శ్లోకాలు కానీ చదివితే మనకి లోపల ప్రాణశక్తి సంచారం చాలా బాగా జరుగుతుంది. గర్భిణీ స్త్రీ కనుక భకార బాహుళ్యాన్ని కనుక చదివితే ఆమెకి సుఖప్రసవం అవుతుందని చాలామంది చెప్తారు. అందుకే లలితా సహస్రనామాలు ఏ లయతో కూర్చబడ్డాయో ఆ లయ అలాగే పాటిస్తూ చదవగలిగితే మన శరీరంలో అత్యద్భుతమైన అద్భుతాలు చాలా జరుగుతాయి. ముందుగా అసలు భవానీ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నవసంఖ్యాత్మకమైనటువంటి పరిపూర్ణత్వం. భవుని శక్తి భవానీ, శివుని శక్తి శివాని. ఈ 2 నామాలు అత్యంత ముఖ్యమైనటువంటి నామాలు. ఇవి పూర్తిగా శివశక్తి ఐకరూపిణి అనే నామంలాగానే అర్థాన్ని కలిపి చెప్తోంది. ఇద్దరిని కలిపి అర్థం చెప్తోంది. భవుడు అంటే ఏమిటో తెలియజేస్తే ఆయన శక్తి తెలుస్తుంది. భవ అంటే యస్మాత్ భవంతి భూతాని తాభ్యస్త భావయంతి చ భావనాత్ భావనశ్చైవ భూతానాం సభవ స్మృత అని
భవశబ్దానికి అర్థం చెప్పారు. భవనాత్ భావనాత్ భవః అంటే ఉన్నవాడు, కలుగువాడు. భావన అంటే కలిగించువాడు, ఉంచువాడు. ఈ పరమాత్మకి 2 అర్థాలు తీసుకోవాలి. అన్నింటినీ ఉంచేవాడు ఆయనే, అన్నింటినీ కలిగించేవాడు ఆయనే. ఇంతకంటే భగవంతుని గురించి మనం ఏం చెప్పుకోవడానికి మన శక్తి సరిపోదు. కనుక భవ అంటే ఆయనే ఉన్నవాడు, ఆయనే శాశ్వతమైనవాడు. దీన్ని ఆధారం చేసుకొని మనం ఉన్నాం. కనుక ఆయన అందరికీ ఉనికిగా ఉన్నాడు. లోకాన్ని ఎప్పుడు ఎలా అనుగ్రహించాలో దానికి తగ్గట్టుగా తనని తాను ఆవిష్కరించుకుంటూ కదులుతూ ఉంటాడు. అలాగే అష్టమూర్తుల్లో శివుడికి ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క పేరు చెప్పారు. భవ అనేది జలమూర్తి తత్వం. ఈ జలం ఎప్పుడూ కూడా స్థితిని సూచిస్తూ ఉంటుంది. ఆప్యాయనం, అందుకే జలభూతానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ జలమే మనిషిని బతికిస్తోంది. నీరు లేకపోతే ప్రపంచంలో ఏదీ లేదు. ఆ నీటికి అధిదేవతగా ఉన్నవాడు భవుడు, ఆయనే శివుడు. అందుకే ప్రపంచాన్ని సంజీవనం చేస్తున్నటువంటి జలం శివుడు. ఆయన యొక్క శక్తి ఈవిడ. అష్టమూర్తి అయినటువంటి భవునికి శక్తి ఈ తల్లి భవానీ. ఈ భవానీకే ఉషా అనేటువంటి ఇంకొక నామం కూడా ఉంది. ఉషా సంకీర్తత భార్యా. ఇది లింగ పురాణం చెప్తోంది. భవుడైన శివుడికి శక్తిగా అమ్మవారు ఉషా అనేటువంటి పేరుతో ప్రకాశిస్తూ ఉంటారు. ఎండిపోయినప్పుడు నీళ్లతో తడిపితే ఎలా ఉంటుందో అలాగే ఎండిపోయినటువంటి మనలో ఉన్న 72,000 నాడుల్ని సహస్రారం నుంచి ప్రసరిస్తూ ఏ అమ్మవారు ఆధారమవుతోందో, ఏ అమ్మవారు అమృతధారతో తడుపుతుందో ఆ తడిపే శక్తి భవానీ. ఇది మనం ఈ భవానీ నామానికి చెప్పుకుంటున్నాము. అమ్మవారిని ఇంతవరకు కూడా అమ్మా భవానీ 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 అని ఎవరు 3 మార్లు అంటారో, అంటే అనడం ఎలా అంటే ఏదో మనం భవానీ 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 అనుకోవడం కాకుండా ఉదారం ముదా సంతతం ఏ జపంతి అనేటప్పుడు ఉదారంగా ఉండాలి. అంటే మనస్సు బాగా తెరుచుకొని హాయిగా నిదానంగా అనాలి, ఆనందంగా అనాలి. జై భవానీ. నామమే అమ్మ కదా. అందుకే ఆనందంగా ఉంటూ సంతతం అమ్మనామాన్ని జపిస్తూ ఉండాలి. 3 మార్లు అంటే అర్థం ఊరికినే 3 సార్లు భవానీ 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 అనటం కాదు. త్రికరణాలతో భవానీ అనే నామాన్ని చెప్పమని అర్థం. త్రికరణాలతో తాదాత్మ్యంగా ఎవరు జపిస్తారో వారికి నశోకం నమోహం నపాపం నభీతి. శోకం లేదు, మోహం లేదు, పాపం లేదు, భయం లేదు. ఒక మనిషికి ఇంతకంటే కావాల్సింది ఏముందండి? ఎవరికైనా ఎప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా సరే కదాచిత్ కథంచిత్ కుతశ్చిత్ జనానాం. అంత గొప్పది భవానీ నామం. నువ్వు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా సరే ఈ నామాన్ని జపిస్తూ ఉండాలి. ఇది శంకర భగవత్పాదుల వారు అమ్మా న జనామి మంత్రం న జానామి యోగం న జానామి తంత్రం. అమ్మా నాకేం తెలియదమ్మా, నాకు అలా ఏమీ తెలియదని ఒప్పుకుంటే అంతకంటే గొప్ప ఏముంటుందండి? అది గతిస్త్వం త్వమేక భవానీ అన్నారు. నువ్వే నాకు గతివి నాకు నువ్వే తల్లి, అదొక్కటి నాకు చాలు తల్లి, ఇంతకంటే ఇంకేమో అక్కర్లేదు. భవానీ అంటే చాలు. అమ్మా నువ్వు ఉన్నావు, నాకు నువ్వే ఉన్నావు. నువ్వు ఉన్నావనేది నా నమ్మకం, నువ్వు ఉన్నావనేది సత్యం. అందుకే భవానీలోనే అహం బ్రహ్మాస్మి పలుకుతోంది. ఇది భవానిత్వం భవానీ. నువ్వు అంటే చాలు, ఇంకేమీ అడగక లేకుండానే ముక్తినిస్తావు. కనుక భవానీ అన్న దానిలోనే అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యం ఉంది. ముందు ఎలుగెత్తి పిలిచే ఒక నామం భక్తితో ఎలుగెత్తి పిలిస్తే ఒక నామం అవుతుంది, భక్తితో పిలిస్తే మంత్రం అవుతుంది, గట్టిగా ఆలోచిస్తే మహావాక్యం అవుతుంది, వేదాంత వాక్యం అవుతుంది.
అంత శక్తివంతమైనది ఈ భవానీ. అందరం త్రికరణ శుద్ధిగా 3 సార్లు జై భవానీ అని చెప్పుకుంటూ ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.